ఓం శాంతి. ఈరోజు 8th ఏప్రిల్ 2024. మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ కన్నులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది. కావున దీనిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. తండ్రి మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యం ఇమిడి ఉంది? ఎప్పుడైతే మీరు సైలెన్స్లో కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని గుర్తు చేస్తారు. సైలెన్స్ అనగా జీవిస్తూనే మరణించడం అని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి మీకు సద్గురువు రూపంలో సైలెన్స్గా ఉండటాన్ని నేర్పిస్తారు. మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానం మీకుంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చుంటారు, కానీ వారికి శాంతిధామం గురించి జ్ఞానము లేదు. ఈరోజు ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: సదా స్మృతిలో ఉండాలి. మేము బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులము. మాది అన్నింటికన్నా ఉన్నతమైన కులము. మేము పవిత్రముగా అవ్వాలి మరియు తయారు చేయాలి. పతిత పావనుడైన తండ్రికి సహాయకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: స్మృతిలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేహాభిమానం కారణముగానే మాయా స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది. అందుకే మొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగ అగ్ని ద్వారా పాపాలను అంతం చేసుకోవాలి. ఈరోజు వరదానము: సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగి భవ. సాధనాలు లభించినట్లయితే వాటిని పెద్ద మనసుతో ఉపయోగించండి. ఈ సాధనాలు ఉన్నది మీ కొరకే, కానీ సాధనను మర్జ్ చేయకండి. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు చెడ్డవి కావు. సాధనాలనేవి మీ కర్మకు, యోగానికి ఫలము. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా, అతీతులుగా మరియు తండ్రికి ప్రియులుగా అవ్వండి. వాటిని ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వకూడదు. వైరాగ్య వృత్తిని మొదలుగా స్వయంలో ఇమర్జ్ చేయండి. ఆ తర్వాత విశ్వంలో ఆ వాయుమండలాన్ని వ్యాపింప చేయండి. ఈరోజు స్లోగన్: వ్యాకులతలో ఉన్నవారిని తమ స్వమానంలో స్థితి చేయటమే అన్నింటికన్నా మంచి సేవ. ఓం శాంతి.